ఏంటక్క ఎప్పుడు భార్యాభర్తల గురించే చెప్తూ ఉంటావు? ఏం చేద్దాము? ఈ కళ్ళతో ఎన్నో చూస్తున్నా. అలాగే కొన్ని నా జీవితంలో గూడా జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇలా వంటలు చేస్తూ, ఆలోచిస్తూ నా మనసులోని మాటలను ఇలా బయట పెట్టుకుంటున్నా. ఇకనైతే మ్యాటర్‌లోకెళ్దామే. కానీ అందరూ తప్పుగా అనుకోకండి. కొంతమంది గురించే మాట్లాడుతున్నాను. కొంతమంది జీవితాలు మాత్రమే ఇలా ఉంటాయి. ప్రతి ఆడదాని జీవితం సంతోషంగా ఉండదు. అలానే దుఃఖాలు ఉండవు. అలాగే కన్నీళ్లు ఉండవు. ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడైతే కట్టుకున్న భార్యను పక్కన పెట్టుకొని ఎదురుగా వచ్చిన ఆడదాన్నో, పక్కన పోయే ఆడదాన్నో చూసి మానసిక సంతోషాన్ని పొందుతారు కొంతమంది మగవాళ్ళు. మగవాళ్ళు అందరూ ఒకేలాగుండరు. కొంతమంది మాత్రమే. కొంతమంది మంచివాళ్ళు ఉంటారు. అలాగే చెడ్డవాళ్ళు ఉంటారు. అలాగని అందరిని ఒకే ఉద్దేశంతో చూడలేము కదా! అదే ఆడది తన పక్కన భర్త ఉన్నా లేకున్నా పక్కన పోయే మగాడినో లేదా తన ఎదురుగా వచ్చే మగాడినో కంటితో కూడా చూడదు. ఎంతమంది ఎదురుగా వచ్చినా, ఎంత అందంగా ఉన్నా నా భర్త మనసు మంచిది. అతని ముందు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఎదురుగా వచ్చినా నా భర్త నాకు అందంగా కనిపిస్తాడు. మరి భర్త ఇలా అనుకుంటాడా? మరో ఆడదాన్ని మనసులోకి రానీయకుండా ఉంటాడా? కట్టుకున్న భార్య పక్కన ఉన్న మరో ఆడదానిలో అందాలను వెతుకుతూ మనసులో పొంగిపోతాడు. భర్తకు లేదా భార్యకి కావాల్సింది అందచందాలు కాదు. ఒకరినొకరు అర్థం చేసుకోగలగాలి. ఒకరికి కష్టం వస్తే మరొకరు ఓదార్పునివ్వాలి. కలకాలం ఒకరికి ఒకరు తోడుగా బ్రతికినంత కాలం కలిసి బ్రతుకుదాం అంటూ ఒకరి మీద మరొకరికి బలమైన ప్రేమ ఉండాలి. అప్పుడే వాళ్ళ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఇలా ఉన్నవాళ్ళు నాకైతే అస్సలు కనిపించడం లేదు. ఒకరినొకరు మోసం చేసుకొని పైకి మంచివాళ్ళగా నటిస్తూ బయట ప్రపంచానికి ఒక మాయలా కనిపిస్తున్నారు. నా మనసులో అన్నమాట. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.